అందరు కూర్చుండమ్మా. మీ ముందర ప్లేస్ ఉంటే కాస్త జరిగి కూర్చోండి. ప్లేస్ లేకపోతే ఇటు సైడు టెంట్ వేసారు, కింద కూడా పట్టేశారు. దయతో ఇక్కడ కూడా మీరు కనపడతారు, నాకు కూర్చోవచ్చు ఇక్కడ. దయచేసి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అమ్మ సైలెంట్గా ఉండాలి. ఇంకా హల్లెలూయా హల్లెలూయా. అంత మంచిగా ఉన్నారామా? మీరు మంచిగా ఉన్నారంటే మీరు అరవకుండా ఉండాలి. అయ్యి మీరు బాగున్నారా? దేవుని అపారమైన ప్రేమ, దేవుడు 2025 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ 31 వరకు దేవుడు తన రెక్కల నీడలు దాల్చుకొని ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ రాత్రి ఈ 2025కు చివరి మెసేజ్ దేవుడు మనతో చాలా స్పష్టంగా తేటగా మనతో మాట్లాడబోతున్నాడు. మనమందరం కూడా శ్రద్ధగా వినేటువంటి మనసును కుదుటపరుచుకోవాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదవండి. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి 2025 సంవత్సరానికి చివరిగా ప్రభా చివరిసారి మీరు మాతో మాట్లాడబోతున్న గొప్ప దేవుడవు తండ్రి. అనంతరం నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ప్రవేశింపచేయబోతున్న గొప్ప దేవుడవు తండ్రి. ఈ సంవత్సరానికి మేము ఎలా నడుచుకోవాలో ఈ చివరి గడియలో మీరు మాతోనే మాట్లాడమని ముందున్న వాక్య పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రతి సంవత్సరం ప్రతి డిసెంబర్ 31కి ఈ లేఖన భాగాన్ని మనం చదువుకుంటాం. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రాచీన స్వభావమును వదులుకొని అనే మాట మనకు కనపడుతుంది. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం సంవత్సరాంత కూడికకు వచ్చిన మనతో ప్రతి దైవ సేవకుడి మాట బోధిస్తాడు. ఈ మాట బోధించినప్పుడల్లా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే పోయిన సంవత్సరం కూడా దేవుడు నాతో ఇది మాట్లాడాడు కదా, నేను వాక్యానుసారంగా ఉన్నానా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. పాస్టర్ గారు ప్రతి సంవత్సరం ఇదే వాక్యం బోధిస్తారు. ఎప్పటికైనా జనవరి 1 వచ్చే లోపల నూతన సంవత్సరం, డిసెంబరు 31 వచ్చే లోపల పాత సంవత్సరం, ఇదంతా కామన్ అనుకుని కామన్గా మనం బ్రతికినట్లయితే జీవితాలు ఎలాగా పతనమైపోతాయో, ఎలాగ ఆశీర్వదించబడతాయో దేవుడి రాత్రి చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, సంవత్సరములు జరుగుతున్న కొలది దేవుని దయాకిరీటాన్ని పొందుకోవడానికి మనం ఎలా బ్రతకాలో దేవుడి రాత్రి మాట్లాడబోతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చదవబడిన లేఖన భాగాన్ని మరొక్కసారి చదువుకుందాం. కావున మొన్నపటి ప్రవర్తన అనే కాడ వదిలేసి లాస్ట్లో చదవడం వల్ల మొన్నపటి ప్రవర్తన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మొన్నపటి ప్రవర్తన ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి. రెండిటిని మధ్యన ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం జ్ఞాపకం చేసుకొని పోతున్నాం ఈ రాత్రి. ఏంటి అవి మనం జ్ఞాపకం చేసుకొని పోతున్నామంటే మధ్యలో ఉన్న లైన్ చదవండి. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని మొదలుకొని. అక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. మొదటిది ఏంది? మోసకరమైనది. రెండవది ఏంటి? దురాశల. మూడవది ఏంటి? చెడిపోయిన మీ ప్రాచీన మన ప్రాచీన స్వభావాన్ని ఈ రాత్రి మనమందరము వదులుకొని పెట్టుదుమగాక. ఆమేన్. ఇవి వదిలిపెట్టకుండా
మనము నూతన సంవత్సరానికి ప్రవేశించామనుకోండి, ఏం జరగబోతుందో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి. అందుకే ఈ మూడు మన జీవితాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి, అవి మన జీవితంలో ఉంటే ఏం జరగబోతుందనేది ఈ రాత్రి చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట, మోసకరమైన ప్రాచీన స్వభావాన్ని మనము ఈ రాత్రి వదిలిపెట్టుకున్నగాక. చూడండి, మోసకరమైనటువంటి స్వభావం. ఎలాంటి స్వభావం ఇది అంటే ఇతరులను మోసం చేసేటువంటి స్వభావం. ఇది మన జీవితంలో 2025లో ఉందనుకోండి, 2026లో మనం ఏం చేయమన్నాడు దేవుడు? 2026కి మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఈ పాత సంవత్సరంలోనే వాటన్నిటిని కూడా మనము వదులుకోమన్నాడు దేవుడు. అది మనలోనే పెట్టుకొని మనం నూతన సంవత్సరాలకు పోయి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అన్నాం అనుకోండి, మనం ఎక్కడున్నామంగా? ఎక్కడో అన్నాం మనం ఇంకా. అందుకే ప్రేమైన దేవుని సంగమా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు దర్శించబోతున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఆదికాండం 27వ అధ్యాయం. మోసకరమైనటువంటి స్వభావం మన జీవితాన్ని ఏం చేస్తుందో అది వదులుకోకపోతే మన దేవుడు ఎలాంటి రీతిగా మన జీవితాన్ని నడిపిస్తున్నాడో ఈ రాత్రి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నాడు. ఒక్కరు చదవాలి. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యము. ఇక్కడ చూడండి, ఇస్సాకు గారు బహు వృద్ధాప్యానికి వచ్చాడు. మంద దృష్టి కలిగిన వాడిగా ఉన్నాడు. చూపు కనపడని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు చనిపోయే పరిస్థితుల్లో దేవుని దర్శనము ద్వారా గుర్తించిన మహాభక్తుడిగా ఉన్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందుకు జ్యేష్ఠ కుమారుడైన ఏశావుని పిలిచి, బాబో ఇట్రా నన్ను పిలిచి, ఏంటి డాడీ అన్నాడు. ఇదిగో నేను యెహోవా సన్నిధిలో నిన్ను ఆశీర్వదించినట్లుగా, యెహోవా సన్నిధిలో నిన్ను దీవించినట్లుగా నీవు వేటాడి మాంసం తీసుకునిరా, నువ్వు రుచికరమైన భోజనాన్ని సిద్ధపరచగా నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏశావుతో మాట్లాడుతున్నాడు. ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలన్నీ ఎవరు విన్నారు? తల్లి అయినా రెబెకా. ఇస్సాకు గారికి ఎవరుమే? భార్య. యాకోబుకు ఏశావుకు తల్లి. ఇంటుంది మాటలన్నీ వినేసి, సరేనన్నా నువ్వు వేటాడి మాంసం తీసుకుని వస్తే నేను వండి పెడతానని ఎవరితో అనాలి? ఏశావుతో అనాలి. ఈ మాటలన్నీ తీసుకుని వచ్చి ఒంటరిగా ఉన్న యాకోబు దగ్గరికి వెళ్ళి, యాకోబ్, నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో ఇలా చెప్పగా నేను విన్నాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు వేటాడడం నీకు చేత కాదు కాబట్టి నువ్వు గొర్రె మందలోనికి వెళ్ళి ఒక బలిసినటువంటి మేకపిల్లని తీసుకొని రా, నేను రుచికరమైన భోజనాన్ని వండి పెట్టగా నువ్వేం చేయాలని, నీ తండ్రి ఆ పడక లేవక మునిపే నీ తండ్రి దగ్గరికి వెళ్ళి వడ్డించి నీ అన్నయ్యని ఏశావుకు వచ్చే ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చే రీతిగా నేను వండి పెడతాను భోజనం, నువ్వు మేకపిల్లని తీసుకుని అని ప్రోత్సహించింది. సరే అనేసి ఆ సంభాషణ అంతా మనకు అవసరం లేదు, వచ్చేసి ఆ వేటాడిన మాంసాన్ని తీసుకుని రాకమునిపే ఏశావు యాకోబు ఏం చేశాడంటే మందులోనికి వెళ్ళి ఒక మేకపిల్లని తీసుకుని వచ్చి వండి పెట్టాడు. వండి పెడితే తల్లి
ఆ మాంసాన్ని తీసుకుని వెళ్ళటానికి ముందుగా యాకోబు అంటాడు, అమ్మా, ఒకవేళ నా తండ్రి మందదృష్టి కలిగిన వాడు కదా, నా తండ్రి నా శరీరాన్ని తడిమి చూస్తే నా శరీరమేమో నున్నటి శరీరం, నా అన్న శరీరమేమో రోమము కలిగిన శరీరం. ఒకవేళ నేను బయటపడితే ఎలా నా పరిస్థితి ఏంటమ్మా అని అడిగితే అమ్మ అంటుంది, ఒకవేళ నీ తండ్రి శపిస్తే ఆ శాపాలన్నీ కూడా నా మీదికి వచ్చునుగా కానీ పలుకుతుంది. మహాభక్తురాలు ఈమె, గనురాలు, ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. పైకి భక్తిగా కలపడుతున్నా, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నా బుద్ధి మాత్రం కొందరి జీవితాల్లో మోసకరమైన బుద్ధి పోవటం లేదు, మోసకరమైన ఆలోచనలు పోవటం లేదు. జాగ్రత్త. ఈ 2025 సంవత్సరం దాటుకొని నేను వెళ్ళిపోతున్నాను, 26వ సంవత్సరానికి వెళ్ళిపోతున్నాను అనుకుంటే నీ బుద్ధిని కూడా అవతలికి తీసుకుని వెళ్ళాలి. అంతే తప్ప నీ బుద్ధి, నీ ఆలోచన మోసకరమైన ఆలోచనల దగ్గర వదిలిపెట్టి నేను వెళుతున్న నూతన సంవత్సరానికి అనుకుంటే సరిపోదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, రిబకమ్మ గారు చేసినటువంటి మహాఘనత చూడండి. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసిన మాట. ఈ మాట పలికేసి బోధన తీసుకుని వచ్చాడు. ఆ మాట చూడండి, 14వ వచనం నుంచి చూడండి. అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచి గల భోజనమును సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడుకు ఏశావుకు సొగసైన వస్త్రములు ఇంట తన యుద్ధనుడను గనక రెబెక్క వాటిని తీసి తన చిన్న కుమారుడుకు యాకోబుకు తొలగించి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తన సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడుకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా? ఇక చూడండి, ఏశావేమో ఇస్సాకేమన్నాడు, నీవెవరవే? నీవు ఇంత త్వరగా వచ్చావు కదా, నువ్వు నా కుమారుడివేనా అని అంటే యాకోబు ఏమనాలి? అక్కడ ముందు నుంచే మోసం చేసుకుంటూ వచ్చాడు. తల్లి మాట విని, తల్లి స్వభావాన్ని ధరించుకొని, తల్లి మాటలకు కట్టుబాటు కలిగి, ఇది చేస్తే తప్పు కదా అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టేసి మోసకరమైనటువంటి జీవితాన్ని ధరించుకొని ముందుకు సాగిపోతున్నాడు యాకోబు. ఆ మాట చదవండి. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు. చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఇక్కడ మోసం కనపడుతుంది. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఒక కుమారుడిగా నీ తండ్రిని మోసం చేస్తున్నావేమో, ఒక భార్యగా, ఒక భర్తగా నీ ఇంటి వారిని మోసం చేస్తున్నావేమో, ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా దేవుణ్ణే నువ్వు మోసం చేస్తున్నావేమో. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఏం చెప్పాలి మనుషుడు? అయ్యా, నా బుద్ధి తక్కువ తెలివి వలన నా తల్లి మాట విని తీసుకుని వచ్చి నన్ను క్షమించు తండ్రి అని అనవలసిన వాడు నీ కుమారుడైన, నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును నేనే అనేసాడు. ఆ మాటలు చదవండి. ఒక అద్భుతమైన రీతికి దేవుడు మాట్లాడబోతున్నాడు. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడిని యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే కానీ చెప్పాను. ఎంత మోసం చూడండి. దేవుని పేరట కూడా మోసాలు చేసేవాళ్ళు ఉన్నారండి బాబు. దేవుని పేరట చెప్పుకొని మోసం చేసేవారు, మోసపోయేవారు భూప్రపంచంలో కుప్పలు తప్పలుగా ఉన్నారు. చూడండి, నీ దేవుడిని యెహోవా దాన్ని నా ఎదుటికి తీసుకుని వచ్చుట ద్వారానే దాన్ని నేను చంపి నీ ఎద్దకు తీసుకొని వస్తున్నాయి అంటున్నాడు మహాగణుడైన. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్న మాట. తర్వాత అద్భుతంగా మార్చబడ్డాడు యాకోబు. అది వదిలిపెడదాం. ఈ రాత్రి యాకోబు జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి.
ఇలాంటి జీవితాలు భూప్రపంచంలో, నేటి సమాజంలో, నేటి క్రైస్తవ సమాజంలో, కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారండి బాబు. తల్లి కూడా ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు కూడా చిన్నవాడిని ఎక్కువ ప్రేమించడం, పెద్దవాడిని ద్వేషించడం. అందుకే చాలా భ్రష్టు పట్టిపోయింది క్రైస్తవ సమాజం కూడా. జాగ్రత్త, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చేతనైతే సహాయం చేయగాని మోసం చేయొద్దు, మోసం చేయొద్దు. మోసపోకుడి. దేవుని సన్నిధిలో శాపాలు పొందుకోవడానికి మోసపోతున్నాం, మోసగిస్తున్నాం. చివరికి ఏ జీవితంలో ఎలా పడుతుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏశావు జీవితము దేవుని సన్నిధిలో అద్భుతంగా దీవించబడ్డాడు తర్వాత. కానీ యాకోబు 40 సంవత్సరాలు జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా. ఆ మాట చదవని కింద. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావువను నా కుమారుడవో కావో, నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూసి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనేను. ఇప్పుడు కాస్త జడిచి ఉంటాడు యాకోబు. అరే, ఎలా గుర్తుపట్టాడు రైనా? కళ్ళు కనపడడం లేదు. ఎలా గుర్తుపట్టాడు? ఒక తండ్రి, వృద్ధాప్యానికి వచ్చినటువంటి తండ్రి, మందదృష్టి కలిగినటువంటి తండ్రి ఇస్సాకు గుర్తుపడితే, నీ పరమ తండ్రి అయిన దేవుడు నీ మోసాన్ని గుర్తుపట్టాడండి. దేవుడు మాట్లాడుతున్న మాట, జాగ్రత్త. ఎవరికి తెలియదు నేను చేసే మోసం, ఎవరు చూడట్లేదు నేను చేసే మోసం అనుకుని వ్యాపారాలలో, నీ జీవిత యాత్రలో ఇతరులను మోసం చేస్తున్నావేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు, కళ్ళు కనపడవలే. ఇస్సాకుకి ఏం తెలుసు, నా తండ్రికి అనుకున్నాడు, బాబు నువ్వు నా కుమారుడిని ఏశావో కాదో కాస్త దగ్గరికి రాని. వచ్చిన తర్వాత తడివి చూస్తే స్వరము యాకోబుది, శరీరం మాత్రము ఎలా వచ్చింది? అది మేక చర్మం ధరించుకున్నాడు. మోసకరమైనటువంటి ఆలోచన కలిగి జీవితాన్ని కొనసాగించబడుతున్న వారు ఈ రాత్రి మార్చబడుదురుగాక. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. 2-3 సార్లు యాకోబు నేను ఏశావునే అనుకున్నాడు. ఎంత మోసగాడో చూడండి యాకోబు. ఆ మాట చదవండి కింద. యాకోబు చేతులు అతని అన్నయ్యని ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా, యాకోబు అప్పటికైనా కూడా ఇస్సాకుకు మళ్ళా డౌట్ వచ్చింది. అడుగుతున్నాడు, ఏశావు అయినబడుతున్న నా కుమారుడు నీవేనా అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? నేనే. అరే, మల్ల స్వరము యాకోబులో వినపడుతుంది. ఇది శరీరమేమో తడిమి చూస్తే ఏశావుది, స్వరమేమో యాకోబుది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మోసకరమైన నీ ప్రాచీన స్వభావాన్ని ఈ రాత్రి వదులుకుంటే సరిపోతుంది. లేకపోతే యాకోబులాగా దోషదిమ్మరి తిరగవలసి ఉంటుంది, యాకోబులాగా మోసగాడవై తిరగవలసి ఉంటుంది. అందుకే మోసగించాడు, మోసపోయాడు. తన మామైన లాభాను దగ్గర అతడు మోసపోయాడు. నువ్వు ఎవరినైతే మోసగిస్తున్నావో, నీ తల్లినా, నీ తండ్రినా, నీ భర్తనా, నీ భార్యనా, నీ ఇంటి వారినా, ఎవరిని మోసగిస్తున్నావు? నీవు మోసపోతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయినా పర్వాలేదు, ప్రాచీన స్వభావాన్ని నీవు వదులుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అవకాశం ఇస్తున్నాడు దేవుడి రాత్రి. అందుకే మోసకరమైన నీ ప్రాచీన స్వభావాన్ని నీవు వదులుకోమని దేవుడు చాలా సుటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు.
అందుకే ప్రేమైన దేవుని సంగమా, అక్కడ ఏశావు తన జీవితంలో వేటాడి మాంసం తీసుకోవడానికి వెళితే ఆ లోపు తన తల్లి అయిన రెబెకా యాకోబు మోసం చేసేశారు. మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కూడా కొట్టేశారు. జాగ్రత్త వినండి, ఏశావు రావలసినటువంటి దీవెన ఆశీర్వాదం ఎవరు కొట్టేశారు? యాకోబు కొట్టేశాడు. యాకోబు కొట్టేసిన తర్వాత యాకోబు అనుభవించాడా? అనుభవించలేదు. నీవు మోసం చేత సంపాదించుకున్న ధనమైన ధాన్యమైన నువ్వు అనుభవించలేవు. నువ్వు అనుకుంటావు ఇది నా దగ్గర ఉంది, నేను అనుభవిస్తాను అనుకుంటున్నావు, కానీ నువ్వు మోసం చేసి సంపాదించుకున్న ధనం అది నీది కాదు అన్న ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అది నువ్వు అనుభవించలేవు అన్న భావాన్ని యాకోబుని చూసి నేర్చుకోవాలి. అందుకని ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా మన జీవితంలో మోసకరమైన ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకోవాలి, విడిచిపెట్టమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలవి? ఆ మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట. కీర్తనలు 101వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయవాడు నా ఇంట నివసింప రాదు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఏ విషయంలోనైనా దయచేసి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మోసం చేస్తున్నట్లయితే యెహోవా సన్నిధిలో నీవు నిలవలేవు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యాకోబు ఏమయ్యాడండి? బాబో, నీ తండ్రి ఇంట ఉండే ఏశావును చంపేస్తాడు, ఇదిగో నా సహోదరుడు ఉన్నాడే లాబాన్, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటే పారిపోతున్నాడు యాకోబు. మోసము చేయవాడు యెహోవా సన్నిధిలో ఎన్నటికీ కూడా నిలిచి ఉండలేడు. ఈ పరమ తండ్రి అయిన దేవుని రాజ్యములో కూడా నువ్వు నిలిచి ఉండలేవు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశింపక మునిపే ఈ ప్రాచీన స్వభావాన్ని 2025లో వదులుకోమన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మోసము చేయవాడు యెహోవా సన్నిధిలో నిలవనేరడు, నిలిచి ఉండలేడు. ఎందుకంటే దేవుని మాటలు అతని హృదయాన్ని బద్దలు చేస్తున్నాయి, నిలిచి ఉండలేరు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, యాకోబు నిలవలేకపోయాడు, పారిపోతున్నాడు. 300 మంది పైగా ఏశావు వెంట పెట్టుకొని వస్తుంటే యాకోబు నన్ను చంపేస్తాడని చెప్పి పారిపోతున్నాడు. మోసం చేసిన వాడు మోసము చేతనే పాడైపోతాడు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడండి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మోసకరమైన ప్రాచీన స్వభావాన్ని ఈ రాత్రి మనం వదులుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటి? అక్కడికి రండి, ఆ మాట చదవాలి పూర్తిగా. 22వ వచనం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. రెండవది ఏంటంటే అక్కడ దురాశలు అంటే ఏంటి చెప్పండి? ఎక్కువగా ఆశపడ్డాం. దురాశ దుఃఖానికి చేటు. ఎప్పుడో బుక్కులో రాసి పెట్టారు అవి. బైబిల్లో నుంచి తీసిన ఈ మాటలు వేద పండితుల పుస్తకాలు రాయించారు అవి. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట, దురాశ కలిగిన వాళ్ళు దుఃఖపడక తప్పదన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఈ దురాశ ఎలా పుట్టింది? ఇది ఆ మాట ఒకసారి చదువుతారా? దేవుడు మాట్లాడుతున్నమాట యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచన భాగాన్ని చదవండి. అసలు ఈ దురాశ ఎక్కడి నుంచి పుట్టిందో చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. చూడండి, ఇక్కడ దురాశలు పుట్టింది ఎక్కడి నుంచి పుట్టాయంట? అపవాది యొద్ద నుంచి. దురాశ పడేటువంటి వాడు, దురాశలు కలిగిన వాడు ఎవరి సంతానమంట? అపవాది సంతానం. దురాశ కలిగిన వాడు సాతాను యొక్క కుమారుడు అని రాయబడింది అక్కడ. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట,
సాతాను యొక్క ఆలోచన ప్రకారము జీవించే ప్రతి మనిషి దురాశపరుడు, అపవాది యొక్క సంతానం. అపవాది యొక్క సంతానం. కొందరికి ఆశలు ఉంటాయి, కొందరికి ఎలా ఉంటాయంటే ఆశలు మించిన ఆశలు ఉంటాయండి. అన్నీ నాకే కావాలి. ఏం కావాలి? అన్నీ నాకే కావాలి. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మన జీవితాల్లో ఆశలు ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. మన అపవాది మన జీవితాలకు దురాశ కలగజేస్తున్నాడు. ఏదేని తోటలో అవ్వ ఆదాము గారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారండి. ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. మంచి పండుగ కనపడిందల్లా తింటున్నారు. కానీ సాతానుగాడు ఏం చేశాడు? వారి జీవితంలో ఒక ఆశ పుట్టించాడు. ఏ ఆశ? అమ్మాయి, ఇన్ని పండ్లు తింటున్నావు కదా, ఒక్కసారి ఆ పండు తిని చూడు, ఆ పండు తిని చూడు అని ఆశ పుట్టించాడు. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎలాంటి ఆశ? దేవుని చిత్తానుసారమైన ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశ ఎలాంటిదంటే దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆశ. ఈ ఆశ ఏం చేసిందంటే పాపములో పడేసింది. అందుకే ప్రేమైన దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. అందుకే దేవుని దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. రాత్రి విడిచిపెట్టాలి. రాత్రి నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి హలో చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయేతోళ్ళు అన్నాను. ఏమండి, నిద్రపోయేతోళ్ళు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూ చెప్పండి. హల్లెలూయా. నా వాక్యం వింటున్నారండి? మీరు వింటున్నారా? నాకు అర్థమవుతుందండి వాక్యం అనే వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. ఆ గుంపు ఉంది, ఈ గుంపు ఉంది. ఓకే, కాబట్టి ఏ గుంపులో మనం ఉండాలో మనకే తెలుసుకోవాలండి. నిద్ర కదా, నిద్ర టైం, నిద్ర వస్తుంది మామూలే. కానీ కొద్ది నిమిషాలు మనం మెలకువ కలిగి వాక్యాన్ని వినాలి. ఒకవేళ నా వాక్యం, నేను చెప్పే వాక్యం జోలపాటగా ఉంటే చెప్పండి, ఆపేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట. దురాశ మన జీవితాన్ని పతనం చేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదవండి. తీతుకు రాసిన పత్రిక చాలా సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడి రాత్రి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసరా 2వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఏం చేయాలంట? మనమందరము కూడా దురాశలను ఏం చేయాలంట? మనము విసర్జించాలి. విసర్జించి నీతితోనూ భక్తితోనూ బ్రతుకున్నట్లుగా ఈ రాత్రి దేవుడు మనకు బోధిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. లేదండి, మన దురాశలు పెట్టుకుంటామండి, మన దురాశ కలిగి ఉంటామండి అనుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట అవి నీ జీవితాన్ని పతనం చేస్తున్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. ఇశ్రాయేలు ప్రజలండి, దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. జాగ్రత్తగా ముగిస్తున్నాను. మన్నాను కురిపించాడు. మన్నాను కురిపిస్తే మన్నాను కురిపించినటువంటి ఆ దేవుని జ్ఞాపకం చేసుకుని వీళ్ళంతా కూడా మన్నా తిన్నారు. మన్నా తిని వీళ్ళు ఏం చేశారు? ఆశపరులు మన్నాను తెచ్చుకుని గుడారాలలో దాచిపెట్టుకున్నారు. పొద్దున కల్లా ఆ మన్నా ఏమైపోయింది? మరి ఏమైంది చెప్పండి? నీకు ఎంత కావాలో అంతనే తిను, ఓకేనా?
పీకలాగా తిని అనారోగ్యాన్ని చెడుగొట్టుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దురాశ మన జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుడు చెప్పాడు, నేటి ఆహారం మీకు నేనే ఇస్తాను, కానీ ఇదిగో ఈరోజు నువ్వు రేపటి ఆహారం కొరకు నువ్వు ప్రయాసపడొద్దు. ఏమండి, ఆదివారం కూడా పనికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? అదే దురాశ అంటే మరి ఇంకేమనుకున్నావు? ఆదివారం మందిరానికి వెళ్ళారు వీళ్ళు. మందిరానికి వెళితే జీవితాన్ని పాడు చేసుకోవడానికి కుట్టరాని పాము కొట్టేసింది, తేలు కొట్టేసింది. ఆదివారం ఇవే జరుగుతాయండి, జాగ్రత్తగా వినండి. నేను చిన్నప్పుడు ఏం చేసామనంటే, బాప్తిసం పొందిన తర్వాత జాగ్రత్త వినండి, ఆదివారం ప్రార్థన జరుగుతుంటే మాడుతోట కావిలి వెళ్ళాను నేను చిన్నప్పుడు, అంటే 10th క్లాస్ అప్పుడు. బాప్తిసం తీసుకున్న 10th క్లాస్లోనే మాడుతోట కావిలి వెళితే మాడుతోట అంతా చూసి వచ్చి మా చేనులో పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి. ఆ గుండు దగ్గరికి వెళ్ళి పడుకుంటే పెద్ద పాము వచ్చేసి నా తల మీదట పెట్టేసింది. రియల్గా చెప్తున్నా, దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. ఆదివారం పనికి వెళ్ళినా, ఆదివారం ఆరాధన మానేసిన మన జీవితంలో ఏదో ఒక కొరత ఉంటుంది. ఆ కొరత మనకు తెలిసే ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకు పోనట్టు ఉంటుంది, ఉంటుందా ఉండదండి? అందుకే ఆదివారం ఆరాధన మానొద్దు. ఆదివారం ఎంత వచ్చినా నువ్వు పనికి వెళ్ళొద్దు. ఆ ఆదివారం మందిరానికి రాకుండా పనికి వెళ్తున్నావంటే నువ్వు దురాశ పరుడవే. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట, దురాశ దుఃఖానికి చేటు కాబట్టి ప్రాచీన స్వభావం అనబడుతున్న దురాశను వదిలిపెట్టి విడిచిపెట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించబడదముగాక. ఆ మాట చదవండి, దేవుడు మాట్లాడుతున్నమాట. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మా మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇంతవరకు చేసే మనం ఏం చేసాం? వ్యర్థమైన ఆటపాటలు, త్రాగుడు బోతుతనాలు, ఇంకేం రాయబడింది అక్కడ? విగ్రహ పూజలు. ఇంకో అద్భుతమైన మాట రాయించాడు అక్కడ, మద్యపానాసక్తి, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకును గతించిన కాలమే. 2025 సంవత్సర కాలం అంతా కూడా చేసింది ఇంకా చాలు అన్నాడు. గతించిన కాలమే చాలు అన్నాడు దేవుడు. కానీ ఇంకా మనము దాన్ని కొనసాగించుకుంటే మనం ఎవరము? సాతాను సంబంధులం, సాతాను బిడ్డలం. చాలామంది ప్రార్థన అయిపోతే దీనికి అలవాటు పడతారు. ఇంకా జాగ్రత్తగా వినండి, మన సంఘాలు అలాంటి వారు లేరనే నేను అనుకుంటున్నా. చాలామంది ప్రార్థన అయిపోతే రాత్రిపూట ఏం చేస్తారంటే 31st నైటు లేదా January 1st అంతా మేలుకోవాలని చెప్పి డీజేలు పెట్టుకొని సింధులేసి తాగుతూ అల్లరితో కూడిన ఆటపాటలకు అలవాటు పడిపోతారండి బాబు. అందుకే ప్రేమైన దేవుని సంగమను త్రాగుతున్నావంటే, అల్లరితో కూడిన ఆటపాటలకు అలవాటు పడుతున్నావంటే, విగ్రహ పూజలు చేస్తున్నావంటే నువ్వు సాతానువే, సాతాను సంబంధివి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? గతించిన కాలమే. ఇంతవరకు చేసావా వదిలే, విడిచిపెట్టు వాటిని. ఇంకా ఎందుకు పట్టుకున్నదని? అది పట్టుకుంటున్నావంటే నిన్ను వదలదు. అది నువ్వు దాన్ని వదిలేసి విడిచిపెట్టుమన్నాడు దేవుడు. అందుకే ప్రియమైన దేవుని సంగమ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఎవరి ఇష్టాలు నెరవేర్చంటే మనం అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు చాలు చాలు. ఈ చివరి క్షణాల్లో, చివరి ఈ 20 నిమిషాల్లో మనం ఒక అద్భుతమైన తీర్మానం తీసుకోవాలి. ప్రభా, దురాశల వల్ల నా జీవితం చెడిపోయింది, మోసకరమైన జీవితం వల్ల నా జీవితం చెడిపోయింది. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చే రాత్రి, అహరోను కర్ర చిగిరించిన రీతిగా నా జీవితాన్ని చిగురింపచేయి ప్రభా అని ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా మార్చిపోతున్నాడు. ఒక మాట చదువుకుందాం మనం. చూడన్న మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మళ్ళా మాట చదవండి.
మునపటి ప్రవర్తన విషయంలోనైతే అమాజాలు చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. చెడిపోయింది. ఎలా చెడిపోయింది మన జీవితం అంటే దేవుడు తెలియజేసిన మాట చూడండి. దేవుని సన్నిధిలో చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. ఎందువల్ల చెడిపోతుంది? 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. ఎవరైనా? రాజుగారండి, రాజుగారు, మహారాజుగారు. ఈ రాజుగారి గురించి మనం చదివితే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఏది కావాలంటే అది ఇచ్చాడు దేవుడు. కానీ చివరి దినాల్లోకి వచ్చే లోపల అతడు ఆశీర్వదించబడిన విధానాన్ని బట్టి అతడు మనసును గర్వించి చెడిపోయాడు అని రాయించాడు. చాలామంది జీవితాలు అలాగనే ఉండిపోతున్నాయి. దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, అన్నీ సమకూర్చబడిన తర్వాత మనసును గర్వించి చెడిపోతున్నారండి, చెడిపోతున్నారు. అందుకే ఉజ్జియ కూడా ఏమైపోయింది? మనసును చెడిపోయి తన జీవితంలో గర్వించి చెడిపోయిను అని రాయించాడు. చూడండి ఆ మాట దేవుని సన్నిధిలో చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 19వ వచనం. ఉజ్జియ ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌంద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్టి రోగము పుట్టిన. ఏం చేశాడు ఇతడు? ధూపం వేయటానికి యాజకుల మీద కోపపడ్డాడు. పాస్టర్ గారండి, మీరేనా వాక్యం చెప్పేది? మేము కూడా చెప్పండి. చెప్పాలనే కదా పాస్టర్ గారు ప్రోత్సహించేది. అది ఎప్పుడు చెప్పాలి? అర్హత కలిగిన వారు దాన్ని చెప్పాలి. అర్హత లేకుండా, ఏది రాకుండా, జీవితాల్లో మార్చుకోకుండా నేను కూడా వాక్యం చెప్తానంటే ఎలా చెప్పండి? ఈయన ఏం చేయాలి? రాజుగారు ఏం చేయాలినా? రాజ్య పరిపాలన చేయాలి. ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. ప్రజలు ఎలా పరిపాలించాలో, వారి క్షేమ యోగక్షేమాలు తెలుసుకోవలసిన వాడు. ఏం చేస్తున్నాడు ఇతడు? యాజకుల యొద్దకు వచ్చి, పాస్టర్ గారు ఏమనలేరు కదా, మనం ఏమన్నా కానీ పాస్టర్ గారు పడి ఉంటారు కదా, అంతే కదండి. పాస్టర్ గారికి అడ్డా అదుపా ఎవరే ఉన్నారు చెప్పండి? అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. యాజకుని యొద్దకు వచ్చి, హలో, మీరేనా వేసేది ధూపం? మేము కూడా ధూపం వేస్తాం అనుకున్నాడు. వచ్చేసి వారి మీద కోపగించుకుని వారి ఎదుట ధూపం తీసుకుని ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేయడానికి వెళుతున్నప్పుడు యాజకులు చూస్తుండగానే అతని నొసట కుష్ఠరోగం కలిగింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అతడు మనసును గర్వించి చెడిపోయాడు. చెడిపోయి చెయ్యని కూడని కార్యాన్ని చేశాడు. అతని జీవితంలో కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ మాట చూద్దాం. 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడని గనక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచు ఉన్నాడు, నివసిస్తూ వచ్చాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, విడిచిపెట్టాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది, పతనము చేస్తుంది. దాన్ని విడిచిపెట్టినప్పుడే మన జీవితాలు అద్భుతంగా దీవించబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనలో, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న ఎవరిలోనైనా కానీ ఇలాంటి స్వభావం అంటే జీవితాల్లో మార్చుకుని ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి ఆరాధనలోనికి మనమందరం కూడా ప్రవేశించబడదముగాక. ఆమేన్. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా చూడన్నమాట. చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని వదులుకున్న నాడు
మన జీవితాలు ఎలా ఉంటాయో ఆదికాండం 6వ అధ్యాయం 11 నుంచి మనం చదువుకుందాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఒకరు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి అని రాయబడింది. ప్రతి మనిషి జీవితం ఎలా ఉందంట? చెడిపోయింది. చెడిపోయి వారి మార్గములన్నీ కూడా చెరిపి వేసుకున్నారు అని రాయబడింది. అంత కూడా చెరిపి వేసుకున్నారు. చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. అందుకే దేవుడు సమస్త మానవులను చూసి ఏం చేశాడంట? మానవుణ్ణి, ఆ మాట చదవండి ముందు 11వ వచనం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో భూమి అంతా కూడా బలాత్కారముతో నిండి ఉన్నది. చెడిపోయిన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు, ప్రాచీన స్వభావముతో ఉన్నారు. ఇదిగో నా సన్నిధి అంతము వారి మీదికి వచ్చి ఉన్నది. ఏం దేవుడు తెలియజేస్తున్నాడు? భూలోకములోని ప్రతి మనుషుని హృదయం అంతా కూడా ఏమైపోయిందంట? ముగించబోతున్నానే, చెడిపోయిందంట. దేవుడు చూసి 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా! గట్టిగా చెప్పండి ఒకసారి. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నోవా, భూమి మీద ఉన్న సమస్త జనుల హృదయం అంతా కూడా చెడిపోయింది. భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉన్నది. ఇదిగో నా సన్నిధి అంతము వారి మీదికి రాబోతున్నది. అందరిని పరిశీలించి చూడగా నోవా, నీ ఒక్కడివే నా కనుల ఎదుట నీతిమంతుడుగా కనపడితివి. నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి. ఎవరైతే యెహోవా దృష్టికి ఈ 2025 సంవత్సరములో నీతిమంతులుగా కనపడుతూ వచ్చారో వారు మాత్రమే 2026 సంవత్సరంలోనికి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకుని నీతిమంతులుగా ప్రవేశించబడుతున్నారన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను కూడా వెళుతున్నానండి నోవాహుతో పాటు. వెళుతున్నావు. ఎలా వెళ్తున్నావు? నేను కూడా 2026లోకి వెళుతున్నానండి. ఎలా వెళ్తున్నావు? చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని వెళుతున్నావా? జాగ్రత్త. ఏదో ఒక రోజు దేవుని సన్నిధి యొక్క అంతముని మీదికి రాబోతుంది. అందుకే దేవుని సన్నిధి దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహును చూసిన దేవుడు మనం చూడలేలా? చూస్తున్నాడు. యాకోబును చూసిన దేవుడు మనల్ని చూడలేడా? చూస్తున్నాడు. కానీ యాకోబు ఏమనుకున్నాడు? నా తండ్రి చూస్తున్నాడు అనుకున్నాడు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు అతన్ని చూశాడు. ఈ రాత్రి నిన్ను నన్ను చూస్తున్నాడు. మన స్వభావం ఎలా ఉంది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించే రీతిగా ఈ రాత్రి ఒక మంచి తీర్మానం తీసుకోమని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! మోకరించండి. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 23వ వచనంలో దేవుడు అద్భుతమైన రీతిగా మాట్లాడబోతున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయింది. నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉన్నారు. ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలి ఉన్నారు. మోకరించండి. అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్నే దర్శించి ఉన్నాడు. రాత్రి ఈ 2025 సంవత్సరం అంతా కూడా జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ 31 వరకు దేవుడు మన జీవితాలను కాపాడుతూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. అమ్మా, ఇంక నువ్వు ఇంతవరకు గతించిన కాలం చాలు. మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుగా వద్దు. ఎందుకది? ఇంకెన్ని సంవత్సరాల వరకు మోసుకొని వెళుతావు? అది విడిచిపెట్టు.
ఈ రాత్రి దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. అమ్మా, మోసకరమైనటువంటి ప్రాచీన స్వభావాన్ని ఈ రాత్రి వదిలిపెట్టు. తీర్మానం తీసుకో ప్రభు సన్నిధిలో, తీసుకో ప్రభు సన్నిధిలో. దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా సూటిగా సూటిగా, ఖండితంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం ప్రభు సన్నిధిలో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. సమయం ఆసన్నమైనది. తీర్మానం తీసుకో ప్రభు సన్నిధిలో. దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మన జీవితాలను మనమందరం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు, మన జీవితాలకు ఆధారమైన వాడు. అమ్మా, 2025 సంవత్సరానికి వచ్చిన మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. ప్రాచీన స్వభావం వదులుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మన జీవితాల్లో అవి విడిచిపెట్టకుండా నువ్వెన్ని సంవత్సరాలు గతించినా ప్రయోజనం లేదు. దేవుని అంతము రాబోతుందని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరమైన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టవా, వదిలిపెట్టవా? వాటిని విడిచిపెట్టిన నాడే అద్భుతంగా నోవాహులాగా జీవితాన్ని కొనసాగించుకుంటావు. నోవాహులాగా బ్రతుకుతాం, నోవాహులాగా జీవిస్తామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడే మనల్ని విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హోంగార్డు చిన్న సమ్ములు గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలయ్యా. నైనా తండ్రి ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయం